కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం స్థానిక సిపిఎం పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాళ్లరేవు ప్రజా సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం చేపట్టనున్న సైకిల్ యాత్రలో భాగంగా తాళ్లరేవు మండలంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఈ నెల 7వ తేదీన ప్రారంభిస్తారని ఆ పార్టీ మండల కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావు వెల్లడించారు. మండల పరిధిలో చొల్లంగి నుండి ఇంజరం వరకు ఈ యాత్ర నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అదృష్టదీపకుడు చల్లా సంతోష్ కుమార్, శ్రీనివాస్, రాజబాబు, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 7-8 తారీఖుల్లో సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి శ్రీనివాసరావు గారు తాళ్లరేవు మండలంలో ప్రజా సమస్యలను తెలుసుకుని ప్రజలను చైతన్యం పరచడం కోసం సైకిల్ యాత్రను ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని తాళ్లరేవు మండలంలోనే ముందుగా రాష్ట్ర కార్యదర్శి ప్రారంభిస్తూ 2 రోజుల పాటు ఆయన ఆధ్వర్యంలో తాళ్లరేవు మండలంలో చొల్లంగి నుండి ఇంజనం వరకు కూడా ఈ యొక్క సైకిల్ యాత్ర జరిపి వివిధ గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం చుట్టూ తీసుకెళ్లాలని, పరిష్కారం కోసం కృషి చేయాలని, ప్రభుత్వంలో స్పందన రాకపోతే ఒక నెల రోజు పోయిన తర్వాత ప్రజా ఉద్యమాలు చేయాలని చెప్పి రాష్ట్ర పార్టీ తీర్మానం చేసింది. దానికి అనుగుణంగా యాత్ర సాగుతూ ఉంది. ప్రధానంగా తాళ్లరేవు మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. భూ సమస్యలు, ఎస్ఎండ్ భూమి సమస్యలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో రైతాంగం నీటి ఎద్దడిని ఎదుర్కొంటూ ఉంటుంది. అలాగే వివిధ పరిశ్రమలు రావడం వలన ఈ యొక్క క్వారింగ్ కాలువ ఇది కాలుష్యం అయ్యింది. అదేవిధంగా ఈ యొక్క మంచినీటి సమస్య కూడా చాలా గ్రామాలు ఇప్పటికీ తీరినటువంటి సమస్య ఉంది. ముఖ్యంగా నేషనల్ హైవే పూర్తి కాకపోవడం వలన ప్రతి సంవత్సరం కూడా అనేక మంది యాక్సిడెంట్లో చనిపోతూ ఉన్నారు. ఇంజనం ప్రాంతంలో వంతెన నిర్మాణం చేయకపోవడం వలన పంట నీటికి నష్టం జరుగుతుంది, అక్కడ ప్రయాణానికి నష్టం జరుగుతుంది. ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిని కూడా ప్రజలు ముందుకొచ్చి పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకురావాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. నా పేరు టేకుముడి ఈశ్వరరావు, సిపిఎం పార్టీ మండల కన్వీనర్.